అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. శ్రీ పరాభవ అందరికీ నామ ఉగాది శుభాకాంక్షలు. ప్రమాణాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో జరుపుకునే పండుగ ఉగాది. ప్రతి పండుగకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఉగాది నాడే సృష్టిని ప్రారంభించారట. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది. వసంత ఋతువు వచ్చింది, వసుధ కందం తెరిసింది. మామిడి పువ్వుకు మాట వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, వేప కొమ్మకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడై వచ్చింది. ప్రతి గడప పచ్చని తోరణంతో వసంతలక్ష్మిని స్వాగతించగా ఉగాది మన ముందుకు వచ్చింది. ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి పెద్దవారికి మరియు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి. భగవంతునికి నైవేద్యంగా ఉగాది పచ్చడి భక్ష్య భోజ్యములను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి విందు భోజనం ఆరగించాలి. తెలుగు సంవత్సరాది ఉగాది అనగానే మనకు పంచాంగ పఠనం గుర్తుకొస్తుంది. ఉగాది పండుగ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదములు.